మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలారా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరులు తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా. నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నా మనం. కంటి పాపని కాపు కాచే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.
లేని ప్రాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం ఈ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేతం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం కంటి పాపని కాచే జంట రెప్పల కాపలాగా నిండు తెలివికి నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ కంటు బొమ్మ కథలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి
మొన్న సార్ దండవే సైడ్ నుంచి సార్ సైడ్ నుంచి అది చూడండి ఇద్దరు దగ్గర సరిపోయినా దగ్గర రా కొంచెం దగ్గర రా అంటే నిలబడండి గ్రూప్ నిలబడండి వదిలేయండి పట్టుకోవద్దండి వదిలేయండి పర్వాలేదు నేను నిలబడండి అంటే ఓకే క్లోజ్గా రండి క్లోజ్గా రండి ఓకే అందించాలని మహామారిగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ ఈ గ్రంథాలయాల గీతను ఉదాహరణ గారు నిర్మాత ఇవ్వడానికి సజెషన్ ఆ ప్రేమైనటువంటి విద్యార్థులారా మీ మధ్యకు రావడం చాలా ఆలస్యమైంది. ఆ కారణము మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ దినము క్రైస్తవులకు ఒక పరిశుద్ధ దినం, ఒక పవిత్రమైన దినం. ప్రతి క్రైస్తవుడు సిద్ధపడి దేవుని స్థితికి భయంతో భక్తితో వెళ్ళి ఒక గొప్ప పర్వదినం. మరి విశేషంగా మా చర్చిలో ఈరోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఒక గొప్ప పండుగ జరుగుతూ ఉన్నది. మరి అలాంటి సందర్భంలో మీరు ఈ ప్రోగ్రాము పెట్టినారు, సంతోషమే. కాబట్టి మీ దగ్గర రావడం కొంత ఆలస్యమైంది. మీరు అమిగా భావించవద్దని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పాలంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇంతమంది పూర్వ విద్యార్థులు ఆ రోజు చిన్నపిల్లలుగా చాలామంది నాకు బాగా గుర్తున్నారు. మొదటి నుంచి అది నా సర్వీస్లో పెద్ద ర్యాపర్ ఉంటుంది పిల్లలతో. ఎక్కువ భాగం నేను పిల్లలతో కలిసి ఉంటా, వాళ్ళతో కలిసి ఉంటా. కాబట్టి నన్ను వాళ్ళు మర్చిపోలేరు, నేను వాళ్ళు మర్చిపోలేను. చాలామంది నాకు చాలా బాగా గుర్తున్నారు. ఆ రోజు చూస్తే చిన్నపిల్లలుగా ఈరోజు పెద్దగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. పెద్దలుగా మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. ఆ రోజులో ఉండేటువంటి యవన ఉపాధ్యాయులు ఈరోజు చూస్తే అందరూ వృద్ధులుగా మరి చూస్తూ ఉన్నాం. అంటే మన స్థాయిలో మార్పు వచ్చింది. అందరూ ఒక్కసారి వివిధ స్థాయిలలో, వివిధ ప్రాంతాల్లో, వివిధ రకాలుగా స్థిరపడి మీరందరూ ఏక మనసుతో, ఏక ఆత్మతో అందరూ కలిసి ఒకరోజు కలిస్తే బాగుంటుంది. ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండడము అది శుభ పరిణామం. అసలు మీరు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. ఎవరి ముఖం చూసినా కానీ కలకలు అడుగుతూ ఉంది. పండుగ వాతావరణం ఉంది ఇక్కడ. అంటే నాకు నేను దురదృష్టం ఈరోజు కలిసి ఉండలేకపోయినా. ఎందుకంటే చర్చి ముఖ్యము. దానికి తోడు నేను పెద్ద చర్చికి సెక్రటరీగా పనిచేస్తూ ఉంటాను. మరి సెక్రటరీగా ఉండి ఎన్నో బాధ్యతలు మీద అక్కడ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్కడికి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా బాధ అనిపించింది, కానీ అక్కడ ఉండాల్సి వచ్చింది. నాకే కాదు, మా బిషప్ తండ్రి గారికి, మా కరెస్పాండెంట్ గారికి కూడా మీతో కలుసుకుంటారని చాలా ఇష్టమే. కాబట్టి అనుకూలం. కాబట్టి మా బిషప్ తండ్రి గారు మీకు ఏం చెప్తారంటే, ఆయన
నా పక్షంగా అధ్యక్షుల పక్షంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేయండి. అందరికీ ఆశీర్వదించండి.